భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను తొలగించారు. మొత్తం 8 టవర్లను 2 దశల్లో కూల్చివేశారు. మొదట 4 టవర్లు కూల్చివేసిన అధికారులు తర్వాత మరో 4ని ఒకేసారి కూల్చేశారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. ఓఎంఎం కర్మాగారం మూతపడ్డంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాత కర్మాగారానికి సంబంధించిన 8 కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు. ఈ మేరకు ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ 8 కూలింగ్ టవర్లను కూల్చివేసింది. కొద్ది రోజుల్లో కూల్చివేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం KTPS కు సద్వినియోగపడనుంది. టవర్లు పేల్చిన సమయంలో పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ను కూల్చివేశారు. మొత్తం 8 టవర్లు కూల్చివేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు చెప్పండి, దేశంలోని అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ కి చెందిన టవర్స్ ని కూల్చివేశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీకు చెప్పినట్టుగా కొత్తగూడెం అంటే పాల్వంచ థర్మల్ స్టేషన్ చాలా ఓల్డ్ థర్మల్ స్టేషన్. ఇందులో ఒక 8 యూనిట్లు అంటే మొత్తం మీద 720 మెగావాట్ల సామర్థ్యం, 4 యూనిట్లు 60 మెగావాట్ల సామర్థ్యం. అట్లా చూసుకుంటే మొత్తం మీద 8 యూనిట్లు కూడా 720 మెగావాట్ల సామర్థ్యం. ఇదేంటంటే అవుట్ డేటెడ్ టెక్నాలజీ అన్నమాట. అప్పుడు దాదాపు ఒక 4 యూనిట్స్ అయితే 50 ఏళ్ల పైన వాటి మనకి అమలు ఆచరణలోకి వచ్చి 50 ఏళ్లు దాటి, ఇంకా కొన్ని యూనిట్లకి 40 ఏళ్లు పైన అయింది. కాబట్టి వీటిని అంటే కాలుష్య పరంగాను తర్వాత వాటి సామర్థ్యం తగ్గిపోయిన నేపథ్యంలో వాటిని తొలగించాలని చెప్పి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళన్ని కూడా సూచించిన నేపథ్యంలో 2019లోనే వీటిని తొలగించాల్సి ఉంది. అయితే అప్పుడున్న విద్యుత్ పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకొని 800 మెగావాట్ల యూనిట్ వచ్చిన తర్వాత మేము వీటిని డిస్మాంటిల్ చేస్తామని చెప్పి టీఎస్ జెన్కో చెప్పింది. ఆ విధంగానే 800 మెగావాట్ల యూనిట్ అనేది 2019లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఈ 720 మెగావాట్ల 8 యూనిట్లు ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా డిస్మాంటిల్ చేస్తే హెచ్ఆర్ కమర్షియల్ అని ముంబైకి చెందిన వాళ్ళు కాంట్రాక్ట్ తెచ్చుకొని 465 కోట్లకి ఆ ఓల్డ్ మెటీరియల్ అంతా కూడా ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఆ టవర్లను కూల్చేయాల్సి వచ్చింది. ఆ టవర్స్ ని వాస్తవంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే అనుకున్నారు, కానీ ఎక్కడన్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం అవుతుంది అని చెప్పని ఆ డిస్మాంటిల్ అనేది వాయిదా వేశారు. ఇవాళ కంట్రోల్డ్ ఇంపల్షన్ టెక్నిక్ తోటి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఆ విధంగా క్షణాల్లో ఆ 8 టవర్లు కూడా కూలేటట్టు చేశారు. మొత్తం మీద దాదాపు 400 ఎకరాల వరకు కూడా ఈ రకంగా ఇప్పుడు మనకి టీఎస్ జెన్కో అందుబాటులోకి వచ్చింది. ఆల్రెడీ 800 యూనిట్ల మెగావాట్ల యూనిట్ అనేది అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ మిగిలిన ల్యాండ్ ని ఇప్పుడు 400 ఎకరాల వరకు అందుబాటులోకి వచ్చే ల్యాండ్ ని ఎలా ఉపయోగించుకోవాలనే తర్వాత టీఎస్ జెన్కో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.